తెలంగాణ కానిస్టేబుల్ 2022 ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో భాగంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాము. ఇందులో క్వశ్చన్ వచ్చేసి మన గ్లాన్స్ ఫామ్స్ అందులో కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తుల గురించి అడిగారు. ఇందులో చూసుకుంటే డాన్స్ ఫామ్ అందులో కాంట్రిబ్యూషన్ చేసిన నేమ్స్ ఇచ్చారు. ఏది సరికాని జత అని అడిగారు. మనకు ఫస్ట్ వచ్చేసి డాన్స్ ఫామ్స్ వచ్చేసి క్లాసికల్ డాన్సెస్ 8 ఉంటాయి. ఇక్కడ 4 ఇచ్చారు. మనం 4 ఇక్కడ రాసుకున్నాం. కథక్కళి, భరతనాట్యం, మణిపురి, కథక్, కూచిపూడి, ఒడిస్సా, మోహినియట్టం, సాత్రియ. మన కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అనేది ఒడిస్సా, మోహినియట్టం కేరళ, సాత్రియ వచ్చేసి అస్సాం, కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, మణిపూర్ వచ్చేసి మణిపూర్, భరతనాట్యం వచ్చేసి తమిళనాడు, కథక్కళి అనేది కేరళ. అంటే మోహినియట్టం, కథక్కళి రెండు కేరళలో ఉంటాయి. ఇక్కడ మనకు ఆప్షన్ థర్డ్ వచ్చేసి రాంగ్. కేలుచంద్ మహాపాత్ర అనే వ్యక్తి మణిపూరి నాట్యంకి కాదు, ఒడిస్సీ నాట్యంకి ప్రసిద్ధి చెందినవారు. బిర్జు మహారాజ్ వచ్చేసి కథక్, రుక్మిణీదేవి అరుండేల్ అనేవారు భరతనాట్యం అందరికీ తెలుసు. కొంచెం కురు కథక్కళికి చెందినవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామి దేశం ఏది? డాష్ లీడ్స్ ఇన్ షుగర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, థాయిలాండ్ అని ఇచ్చారు. మనం బ్రెజిల్ ఆన్సర్. మన ఇండియాలో షుగర్కి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. కాబట్టి దాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. బ్రెజిల్ వచ్చేసి షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని అంటారు. మనకు థాయిలాండ్ గుర్తుకొస్తే ఇండియా అండ్ థాయిలాండ్ మధ్య ఎక్సర్సైజ్ మైత్రి అనే ఎక్సర్సైజ్ ఉంటుంది, దాన్ని గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు లోయ నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ స్థావరం విశాలమైనది? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఆప్షన్స్ మొహంజదారో, హరప్ప, ధోలవీర, కాలిబంగన్. ఆన్సర్ వచ్చేసి మొహంజదారో. ఇది సింధు నాగరికతలో పెద్దది మరియు విశాలమైనది. మనకు ధోలవీర అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో పేరు పొందింది. 40వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో పేరు పొందింది ధోలవీర. మనకు హరప్ప అనే పేరు పెట్టింది సర్ జాన్ మార్షల్. ఇలా లింకప్ చేసుకొని చదివితే ఒక టాపిక్ మొత్తం కవర్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఒత్తిడి ప్రభావం వలన ఏర్పడు పర్వతములు ఏవి అన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు స్ట్రెస్? హిమాలయస్, బ్లాక్ ఫారెస్ట్, వొజ్జెస్, మౌంట్ కోటపాక్సి. ఆన్సర్ వచ్చేసి హిమాలయస్. ఈ హిమాలయస్ ఒత్తిడి వల్ల ఏర్పడ్డాయని గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిఫై ద స్టేట్స్ హూస్ ఇంటిగ్రేషన్ విత్ ఇండియన్ యూనియన్ బికమ్ ఏ సీరియస్ ప్రాబ్లం. ఇండియన్ యూనియన్లో కలవకుండా అనేక సమస్యలు సృష్టించిన సంస్థానమును గుర్తించుము అని అడిగారు. ఇందులో మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ లాస్ట్ 552 ఉంటే లాస్ట్ ఈ 3 చేరలేవు. తర్వాత ఈ 3ను భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా చేర్చుకున్నది. హైదరాబాద్ వచ్చేసి ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్ 7న విలీనం చేసుకున్నది. మనకు జూనాగఢ్ వచ్చేసి 1948 ఫిబ్రవరిలో చేర్చుకున్నది. కాశ్మీర్ వచ్చేసి 1946 అక్టోబర్లో విలీనం అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 57వ జ్ఞాన్పీఠ్ పురస్కారం ఎవరు తీసుకున్నారని అడిగారు. మనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 16th జ్ఞాన్పీఠ్ పురస్కార్ అవార్డు ఆర్ వీరముత్తు అనేవారు పొందారు. ఫస్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డు తీసుకున్నది శంకర్ కరుప్ అనేవారు తీసుకున్నారు. ఇలా మనం లింకప్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి కాకతీయుల కాలానికి చెందిన శివయోగ సారం ఎవరు రచించారు అని అడిగారు. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ది శివయోగ సారం, ఏ ఫేమస్ బుక్ ఆఫ్ కాకతీయులు అని అడిగారు. మనం శివయోగ సారం అని రాసిన కులను గణపతి దేవుడు. ఇతను చెరుకు వంశ నాయకులు, అంటే గణపతి దేవుని కాలంలో ఉంటాడు. నెక్స్ట్ మనం బద్దెన్న రాసిన బుక్ నీతి శాస్త్రం అనేది గుర్తుపెట్టుకోవాలి.
వేపసేన అనేవారు నిత్య రత్నావళి అనే గ్రంథం రచించాడు. వాయిద్య రత్నావళి అనే గ్రంథం కూడా రచించాడు. విద్యానాథుడు అనేవారు యశోపరుద్రం అనే బుక్ రాశారు. ఇక్కడ రీజనింగ్ క్వశ్చన్ చూసుకుందాము. దిగువనకు ఎడమవైపున ఒక విధంగా సంబంధాన్ని కలిగి రెండు వస్తుత్వములు ఇవ్వబడినాయి మరియు కుడివైపు ఒక వస్తుత్వం ఒక డాష్ కలవు. ఆ సంబంధాన్ని కాపరేటర్లు ఇచ్చిన ఇచ్చికాల నుండి ఎన్నుకొని భర్తీ చేయండి అని అడిగారు. పెన్ను 35 అయితే ర్యాన్ ఏమవుతుందని అడిగారు. మనం ఇక్కడ వచ్చేసి పెన్ 16, ఈ 5, ఎన్ 14 ఇవన్నీ యాడ్ చేస్తే 35 వచ్చింది. సో మనం ఆ 18, 1, 14 ఇవన్నీ కలిపితే 33 అనే నెంబర్ వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఆన్ విచ్ డే లోక్సభ యాక్సెప్టెడ్ సెపరేట్ తెలంగాణ స్టేట్ బిల్ అని అడిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్సభ ఏ రోజు అంగీకరించిందని అడిగారు. మనకు 20th ఫిబ్రవరి అనేది రాజ్యసభ ఆమోదించింది. దానికంటే ముందు 18th ఫిబ్రవరి అనేది లోక్సభలో ఆమోదించారు.